ఓడిపోయినా పడిపోయినా వాళ్ళ గురించి ఇక పట్టించుకోను సీఎం రేవంత్ కీలక నిర్ణయం. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వెనక వేసుకుని వస్తోందని కేటీఆర్ విమర్శ. ఉప ఎన్నికలకు వెళ్లేందుకు అధికార పార్టీ వణికిపోతుందన్న కేటీఆర్. పాలించడానికి మీరు అర్హులేనా? చంద్రబాబుపై జగన్ ఫైర్. రెండు 2029లో అధికారమే లక్ష్యంగా వైసీపీ రోడ్ మ్యాప్ సిద్ధం. 2027 పార్టీ ప్లీనరీ తర్వాత జగన్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర. నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న వాళ్లు చేసిన నిర్లక్ష్యం వల్లే ఇవాళ పరిస్థితి ఇలా తయారైంది. అప్పు చేసి రాష్ట్రాన్ని నిలువున ముంచారు. వాళ్లు చేసిన గందరగోళమంతా ఇంత కాదు. ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం, ఇందిరమ్మ చీరలు ఇచ్చాం, ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. రేపు జాతర ప్రారంభానికి ముందే ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. మేడారం జాతరకు కూడా మా అక్కలు అమ్మలు ఉచితంగా బస్సులో వెళ్లి దర్శించుకుని రావచ్చు. అభివృద్ధి చేస్తుంటే చేతనైతే నీ అనుభవంతో ఆశీర్వదించు, నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి. ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌస్లోనే పడుకో, మేము వద్దంటలేం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనర్హత వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కళ్ల ముందే పార్టీ మారిన కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా ఎలాంటి ఆధారాలు లేవనడం వల్ల ప్రభుత్వం శాసనసభను అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం పైన గాని అత్యున్నత న్యాయస్థానాలపైన గాని గౌరవం లేదని ఈ పరిణామాలతో మరోసారి స్పష్టమైందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పేంత వరకు తమ పార్టీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. సికింద్రాబాద్కు దశాబ్దాలుగా ఉన్న ప్రత్యేక చరిత్రను ఎవరూ మర్చిపోలేరని మాజీ మంత్రి సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్కు చెందిన నార్త్ జోన్ ప్రాంతాలను తీసుకెళ్లి మల్కాజ్గిరిలో కలిపేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సికింద్రాబాద్ అస్తిత్వానికే ప్రమాదకంగా మారుతోందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. మిమ్మల్ని అందరినీ పండుగ సరే అతను కూడా ఇవ్వలేవు కాబట్టి అయితే 10 నిమిషాలు నేను మాట్లాడతా. గౌరవనీయులు గజ్జల నగేష్ గారికి, అదేవిధంగా కంటోన్మెంట్ మాజీ జక్కుల మహేశ్వర్ రెడ్డి గారు, మార్కెటింగ్ మాజీ చైర్మన్ అయినటువంటి
కేఎన్ శ్రీనివాస్ గారికి, లష్కర్ సాధన సమితి అధ్యక్షుడు పవన్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా లోక్నారాయణ గారు మాజీ బోర్డు మెంబర్ గారికి, అనిత ప్రభాకర్ గారు, నల్లి గారు, కిరణ్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వేదిక కింద ఉన్నటువంటి మా కంటోన్మెంట్ సోదరి సోదరులకు, రాజకీయ మిత్రులకు అందరికీ నమస్కారం. ఒకటి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాఘాతాలు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే మన అస్తిత్వం, మన ఆత్మ గౌరవం. అంటే మనం సికింద్రాబాద్ అంటే యాప్రా, లగ్వాల్, బోయిపల్లి ప్రాంతం కానీ మీకు అన్ని ప్రాంతాలు కలిపి సమ్మిళితంగా ఉండేదే సికింద్రాబాద్. ఒకప్పుడు 1806 సంవత్సరంలో సికింద్రాబాద్ నామకరణం జరిగింది. అంటే 220 సంవత్సరాల క్రితం ట్యాంక్ బోర్డ్ అటువైపు హైదరాబాద్ అయితే ట్యాంక్ బోర్డ్ ఇటువైపు సికింద్రాబాద్, అదంతా మనందరికీ తెలుసు, మన పూర్వీకులకు కూడా తెలుసు. అయితే ఈ బంధం అనేది రాష్ట్రపతి విడిది బొల్లారం ఎక్కడ ఉంది? సికింద్రాబాద్ బోయిపల్లి ప్రాంతం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం. పెరడ్ గ్రౌండ్ ఎక్కడ ఉంది? జిమ్ఖానా గ్రౌండ్ ఎక్కడ ఉంది? కంటోన్మెంట్ బోర్డు ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా మన అస్తిత్వాలు. అంటే మనం ఎక్కడ పోయినా కానీ దేశం ప్రపంచంలో మేము సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంటాం, బోయిపల్లిలో ఉంటాం, ఇట్లా రకరకాల పేర్లతో మనం ఉన్నట్టు. కానీ ఈ రోజు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బకొట్టడానికి మల్కాజిగిరి కమిషనరేట్, అదేవిధంగా సైబరాబాద్ కమిషనరేట్, హైదరాబాద్ కమిషనరేట్, కార్పొరేషన్, ఈ 3 పేర్లు పెట్టి మల్కాజిగిరి అనేది ఒక చిన్న గ్రామం ఒకప్పుడు, సైబరాబాద్ లో ఒక గ్రామం. సరే, కాలక్రమేణా మన ప్రభుత్వాలు అభివృద్ధి యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో ఏ రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతో పాటు ఆయా రంగాల్లో వారిలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ముఖ్యమంత్రి అంగీకరించారు. ఏపీ ఫ్యూచరిస్ట్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ ఫస్ట్ పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 సిటీస్ ఉంటాయి. మెగా సిటీస్గా డెవలప్ చేస్తాం. ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 సిటీస్ ఉంటాయి. మెగా సిటీస్గా డెవలప్ చేస్తాం. ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అవన్నీ ఏపీలోని సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో బైక్ రేసర్లు రెచ్చిపోయారు. కొల్లకుంట వద్ద కొందరు యువకులు బైక్ రేసింగ్ చేస్తూ ఒక వ్యక్తికి ఢీకొట్టారు. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తిదే తప్పు అంటూ గొడవ పెట్టుకుని దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు యువకులను ప్రశ్నించడంతో వారిపైన ఎదురు దాడికి దిగారు. దీంతో గ్రామస్తులు యువకులను పట్టుకుని చితకబాదారు. యువకులను అక్కడ నుండి కదలనివ్వకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నేటిజన్లు గ్రామస్తులు చేసిన పనికి ప్రశంసిస్తున్నారు.
గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ కక్షలతో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయంటూ చంద్రబాబును ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు, మీరు పాలించడానికి అర్హులేనా? రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు? ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం, రాజకీయ పాలన ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అంటూ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త దళిత యువకుడు మందా సాల్మాన్ హత్యపై మీరు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. అన్నా, ఇదే సాల్మన్ ని మొన్న 4 రోజుల క్రితం మర్డర్ చేశారన్నా. అదే అన్న, చాలా దారుణం. ఇప్పుడు 200 కుటుంబాలు ఊరు బయట ఉంటున్నాయన్నా. మీరు కూడా అప్పుడు చెప్పారు మీరే వస్తామని, కానీ ఇంకా సమయం, వాళ్ళు కొంచెం టైం అడిగారు అందరు కూర్చొని మాట్లాడుకోవడానికి. ఈ లోపల ఇతని భార్య బాలేదని పోయినందుకు మర్డర్ చేశారన్నా. ఈ రోజు దహన కార్యక్రమానికి మేము వస్తే మొత్తాన్ని ఊరు బయట ఆపేశారన్న పోలీసులు. నేను ఒక్కడిని పోవాలంటన్నా, అది కుదరదని చెప్పాను. అందరు 100 మంది వస్తే లేదు ఊర్లోకి 5 మంది పోయి దానం చేయాలంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. అందరి ఊరు బయట ఆగామన్నా. చేస్తే మీరు ఎలా చేయండి, లేకపోతే 2 రోజుల్లో జగన్ గారే వస్తాడని చెప్పామన్నా. మీరు ఈ రోజు ఎలా చేయకపోతే మటుకు దహనానికి అందరు లీడర్స్, అందరూ కాన్స్టిట్యున్సీ అందరూ వచ్చారన్నా. 2-3 వేల మంది. అసలు అమాయకుడు అన్న, చనిపోయినోడికి అసలు గొడవలకి ఫ్రాక్షన్ కి ఏ రోజు పోడు పాపం. అందరు స్వచ్ఛందంగా వస్తే పోలీసులేమో ఎవరిని ఎలా చేయం 5 కార్లు అంట. వాళ్ళు చెప్పింది అంతా విన్నామన్నా. వాళ్ళు ఈ రూట్ కాదు ఆ రూట్ అంటే అది ఒప్పుకున్నాం, మనకే దానం కావాలి పాపం. అతను మళ్ళీ ఫ్యామిలీ ఫీల్ అవుతారు కదన్నా సెంటిమెంటల్లీ. అన్ని ఒప్పుకున్నాం. తీరా ఊరు దగ్గరికి వస్తే ఇప్పుడు ఊర్లోకి ఎలా చేయరంట. ఓన్లీ 5 నాయకులు పంపిస్తారంటే రోడ్డు మీద కూర్చున్నామన్నా. ఒప్పుకున్నాను. మాకేలేదన్నా, రేపు వీళ్ళందరి మీద ఒక సిబిసిఐడి ఎంక్వైరీ అన్నా పడాలన్నా. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెన్ని నాని ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ పార్టీ అధినేత జగన్ అనుసరించబోయే వ్యూహాన్ని వెల్లడించారు. 2027లో పార్టీ ప్లీనరీ సమావేశం ముగిసిన వెంటనే జగన్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ పాదయాత్ర చేపడతారని ఆయన స్పష్టం చేశారు. 2029 ఎన్నికలు ఒక టంగ్ ఆఫ్ వార్, బల ప్రదర్శన లాంటివని, దానికి సిద్ధమయ్యేందుకే ఈ పాదయాత్ర అని ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో సమాజంలో వచ్చిన మార్పులు, ప్రజలు ఎదుర్కొంటున్న కొత్త సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే జగన్ మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారని తెలిపారు. మహిళా ఐఏఎస్ పై తప్పుడు వార్తలు ప్రచారం చేసిన కేసుపై ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు నిన్న రాత్రి నుంచి అరెస్టులు ప్రారంభించారు. ఈ క్రమంలో పలువురు జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేయడంపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో జర్నలిస్టు సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు, పోలీసులు తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ స్పందిస్తూ ఫైర్ అయ్యారు. పండుగ వేళ ఎన్టీవీ జర్నలిస్టుల ఇళ్లలోకి అర్ధరాత్రి వేళ బలవంతంగా చొరబడి తలుపులు పగలగొట్టి వారిని అరెస్ట్ చేయడాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా
సిల్హెట్ జిల్లాలోని గోవైన్ ఘాట్లో హిందూ ఉపాధ్యాయుడు బీరేంద్ర కుమార్ డే ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటన ఉపాధ్యాయుడి కుటుంబంతో పాటు సమీపంలోని మైనార్టీ కుటుంబాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దుండగులు ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో ఇంట్లోనే ఉన్న ఉపాధ్యాయుడి కుటుంబం ఆ ఇంటి నుంచి బయటపడేందుకు తీవ్ర ఇబ్బంది పడింది. मोबाइल సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చేసిన ఓ ప్రయత్నం కేరళకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థికి భారీ షాక్ ఇచ్చింది. అక్రమంగా మార్పులు చేసిన కారుతో బెంగళూరు రోడ్లపై హల్చల్ చేయగా అధికారులు ఏకంగా 1.11 లక్షలు జరిమానా విధించారు. కారు ఎగ్జాస్ట్ పైపు నుంచి మంటలు చిమ్ముతూ భయంకరమైన శబ్దాలు చేస్తూ ప్రయాణించడం ప్రజా భద్రతకు ముప్పుగా పరిగణించడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. क्या